వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర కాలంలో ఈ చెత్త పరిపాలనకు అగెనిస్ట్గా దాదాపు 3 ప్రత్యక్ష ఉద్యమాలను తీసుకోవడం జరిగింది. కరెంటు దానిపైన అయితేనేమి, రైతులకు సంబంధించి మద్దతు ధర ఇవ్వలేదని అనే ఉద్దేశంతో కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయన్న ఉద్దేశం. సో వెన్నుపోటు దినం అయితేనేమి, పెద్ద ఎత్తున ఈ సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఉద్యమం చేస్తున్న నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ప్రసాద్ రెడ్డి ఎప్పుడు చెప్తూ ఉంటాడు, మనం ఎప్పుడు కూడా పులివెందులతోనే పోటీ, మిగతా నియోజకవర్గాలతో కాదు అని చెప్పేది. సో ఆ రకంగానే మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని, పెద్ద ఎత్తున సహకరించి ఇన్ని ఉద్యమాలు చేసిన దానికి మీకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా పార్టీ తరఫున మీకు అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. సో ఎందుకంటే ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి ఈ సంవత్సర కాలంలో మేనిఫెస్టోను అమలు చేయలేదని మనందరికీ కూడా బాగా తెలుసు. ప్రతి ఒక్క కుటుంబానికి తెలుసు. మనం పొద్దునొకలు అదే చెప్పక్కర్లే. సో ప్రతి ఒక్కరికి కూడా అనుభవం అది. ఈ సంవత్సరంలో ఎలా మోసపోయినాం, ఎంత మోసపోయినాం అనేదంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ను మనం ప్రతిపక్ష పార్టీగా గుర్తు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అదే ఈ కార్యక్రమం. రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే మేనిఫెస్టోను గుర్తు చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. తప్పకుండా ఇది ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్, కానీ మనం గుర్తు చేయాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, గ్రామ గ్రామాన, వార్డు మనం ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే సుపరిపాలన తొలి అడుగు చంద్రబాబు నాయుడు ఇప్పుడే చెప్పాడు. సుపరిపాలన అంట, తొలి అడుగు అంట. మా ప్రసాద్ రెడ్డి గారు కూడా చెప్పింది తొలి సమర్థ అని చెప్పి 75 తొలి సమర్థ. మంచి కథ చెప్పినాడు. నిజంగా ఎంత దారుణం అంటే, నిజంగా నిలబడి అబద్ధాలు, వేలు లక్షలు అబద్ధాలు, ఏమాత్రం ముఖ కవలికల్లో తేడా లేకోకుండా ఎంత బాగా చెప్పాడో చూడండి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకే చెల్లింది. ఇది భారతదేశంలో దాదాపు 145 లక్షల కోట్ల మంది ఉన్నారు. అంతమందిలో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చూడవచ్చు. ఇటువంటి క్యారెక్టర్ ఎక్కడా ఉండదు, భారతదేశంలోనే ఎక్కడా ఉండదు క్యారెక్టర్. ఇటువంటి క్యారెక్టర్ మాత్రం మన ఆంధ్ర రాష్ట్రానికే దాపురించినాడు. దుర్మార్గుడు, దుష్టుడు. ఇంకెన్ని మాటలు అనాలో అన్ని మాటలు కూడా అనవచ్చు ఆయన. చాలా దారుణం. సూపర్ 6 అని చెప్పాడు, సూపర్ 7 అని చెప్పాడు. ఇంకా 143 హామీలు కూడా ఇచ్చాడు మనకు ప్రజలందరికీ. పెద్ద ఎత్తున అమలు చేస్తాం ఇప్పుడే చెప్పి చూపించినాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా.
మేమంతా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మొత్తం క్యాలిక్యులేట్ చేసినట్టు ఆయన కొడుకు అందరూ క్యాలిక్యులేట్ చేసుకుని మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, అమలు చేయకపోతే చొక్కా పట్టుకొని నిలదీయవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి సంవత్సరం పూర్తయిపోయింది, ఒక్క హామీ కూడా నువ్వు సరిగా నెరవేర్చలే. మరి నీ చొక్కా ఎక్కడ పట్టుకోవాలో చెప్పాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలంతా ధైర్యం చేయలేరేమో. ఎందుకంటే క్వశ్చన్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రశ్నిస్తున్న సోషల్ మీడియాను, ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఎలా ఈ సంవత్సరంలో హింస పెట్టారో మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరిని వీళ్ళని వాళ్ళని ఏం లేదు, గ్రామ స్థాయి నుంచి మొదలుకొని జగన్మోహన్ రెడ్డి వరకు కూడా దొంగ కేసులే అన్ని కేసులు, ఇన్సిడెంటే ఉండదు. ఇన్సిడెంట్ లేకపోయినా, ఈ ఊర్లో వాడు కాకపోయినా రాష్ట్రంలో ఎక్కడో ఒకడు పోలీసులపై చిన్న కంప్లైంట్ ఇస్తారు, చిన్న కాగితం కాదు. ఎస్సీ నన్ను ఈయన టీవీలో తిన్నాడు, ఎస్సీని నాకు అవమానం జరిగింది, ఎస్సీ కేసు పెట్టండి అని ఒకటి ఇస్తాడు. దానిపైన వాడిని అరెస్ట్ చేస్తారు. పెద్ద ఎత్తున అదేంటో పెద్ద ఇదైనట్టుగా. ఇంకా మిగతా రాష్ట్రంలో ఇంకొక 20 చోట్ల ఇలాంటి దొంగ కంప్లైంట్లు ఇచ్చి మొన్న వంశీని పెట్టినట్టు 2 ఏళ్ల కిందట చిన్న ఇన్సిడెంట్, అది కూడా పట్టాలు ఏదో ఇచ్చినారంట, ఇంటి పట్టాలు. వీళ్ళ అభియోగం ఏంటంటే తహసీల్దార్ పథకం కూడా వీళ్ళే చేసి దొంగ పట్టాలు ఇచ్చినారు అనేది వీళ్ళ అభియోగం. అది కాదు, నిజంగానే పట్టాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళ అభియోగంతో ఆయన లోపల పెట్టి 140 రోజులు లోపల పెట్టి బయటకు రావడం జరిగింది నిన్న. సో ఇటువంటి పరిస్థితి. సో దీన్ని ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది, దీన్ని ఎదుర్కొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మనమందరం కలిసికట్టుగా ఉద్యమించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎవరంతకు వాళ్ళకి జరిగిందిలే, వీళ్ళకి జరిగిందిలే, మనకు కాదులే అని చెప్పేసి అనుకున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ అవమానము, ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా జరిగే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. అలా కాదు, ప్రొద్దుటూరులో ఎక్కడ కూడా ఏం జరిగినా కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉద్యమించాల్సిన కార్యక్రమం చేయాలి. చేయగలిగిన మాత్రమే భయపడే కార్యక్రమం చేస్తారు. తప్పకుండా అధికారులను కూడా ఖచ్చితంగా వాచ్ చేయాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వం మీద ఎన్నో రోజులు ఉండదు. ఖచ్చితంగా ఇది ఇంకొక సంవత్సరమో 2 నెలల్లో 3 నెలల్లో జంపింగ్ జరిగితే ముందు ఈ ప్రభుత్వం పోతుందని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రతి ఒక్కరూ లోకేష్ ఏదో 2 బుక్ ఒకటే రాస్తానంటున్నాడు. మీరందరూ కూడా బ్లూ బుక్ తీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అధికారులు తప్పు చేసినా, తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు చేసినా ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అంతకంతకు మనం ఖచ్చితంగా 2-0 జగన్మోహన్ రెడ్డి గారి 2-0 ఖచ్చితంగా మనం తీర్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. మీ తరఫున రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, మేమందరం అయితేనేమి, అందరం కూడా మీ తరఫున అందరి తరఫున కూడా పోరాటానికి మేమంతా కూడా ఉన్నాము. ఖచ్చితంగా కసి తీర్చుకునేదానికి మేమందరం కూడా రెడీగా ఉంటాము అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. అయితే మనం చేయాల్సిందల్లా ఏంటంటే కలిసికట్టుగా ఉండడం, అలాగే నిర్లక్ష్యం అనేది ఉండకూడదు, అలక్ష్యం అనేది ఉండకూడదు. నిన్న ఎలక్షన్లో అది ఉంది కాబట్టే మనమందరం కూడా ఈ గది పట్టడం జరిగింది.
11 సీట్లకు రావడం జరిగింది. ఆ అలక్ష్యము నిర్లక్ష్యం అనేది పక్కన పెట్టి మన కోసం, మన పార్టీ కోసం, మన భవిష్యత్ తరాల కోసం ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మన పార్టీని నిర్మించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అది చేయలేదు, ఇది చేయలేదు, దానివల్ల ఓట్లు వస్తాయి అని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం అంతకన్నా లేదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. అలా మనం అనుకోవాల్సిన పని లేదు. అతను చేయలేదు, చెయ్యాలనే మనం పెద్ద ఎత్తున ఉద్యమించే కార్యక్రమం చేస్తాం. అవన్నీ కూడా తీర్చాలి, ప్రజలందరికీ ఇవ్వాలి అని చెప్పేసి మనం గట్టిగా అడగాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అవన్నీ ఇచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. కానీ అది ఈకపోతే చంద్రబాబు నాయుడు పైన అగెనెస్ట్ గా వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాదు, కాదు, అలా ఊహించకూడదు. వద్దు, మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అన్ని అమలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన మనం గెలవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మన మనుగడ కోసం గెలవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మన ఉనికి కోసం గెలవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మన వల్ల మనం రక్షించుకోవడం కోసం గెలవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలోనే మనము, మన నాయకులు ఎంత ఇబ్బందులు పడ్డారో మనం అందరం కూడా చూస్తూనే ఉన్నామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. సో అటువంటి పరిస్థితి రాకూడదు. ఇంతకుముందు వచ్చింది, పోయింది. అందుకోసమే అటువంటి అలక్ష్యము నిర్లక్ష్యం అనేది రాకూడదు. మన పార్టీని సవ్యంగా మనం నిర్మించుకున్నాం, యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకున్నాం. అన్ని పదవులకు అందరూ కూడా కలిసికట్టుగా ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా చేద్దాం. చేయగలిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సుపరిపాలన అందించే కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు కూడా ఇప్పుడే అందరూ కూడా భావిస్తున్నారు, తప్పు చేశామని తెలుసుకుంటున్నారు. ఎందుకంటే 14లో మోసం చేయడం జరిగింది, అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ నిన్న కూడా అలాంటి అబద్ధాలని చెప్పి మోసపోవడం జరిగింది. ఏమో ఇస్తాడేమో లేదని చెప్పేసి అనుకోవడం జరిగింది. రెండోసారి కూడా ప్రజలు మోసపోయి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. కానీ ప్రజలందరికీ కూడా బాగా తెలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు భవిష్యత్తులో ఎప్పుడు మోసపోరు అని చెప్పేసి నేనైతే భావిస్తా. డెఫినెట్గా వాళ్ళందరూ కూడా మనకు తోడుగా ఉంటారు. ఖచ్చితంగా మనం మన పార్టీని బాగా నిర్మించుకునే కార్యక్రమం చేస్తాం. ఒక్కసారి బాగా నిర్మించుకుంటే కొన్ని వందల సంవత్సరాలు పార్టీ నిలబడే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. సో భవిష్యత్ తరాలు బాగుపడాలన్నా, మనం అందరం కూడా మళ్ళీ బాగుపడాలన్నా, కష్టాలు రాకుండా ఉండాలన్నా, సమస్యలు ఎదురు కాకోకుండా ఉండాలన్నా ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి చూడాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మీటింగుల్లో చెప్తూ ఉన్నారు, కార్యకర్తలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం, దాన్ని భవిష్యత్తులో అటువంటి పరిస్థితే ఉండదు, కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు, వాళ్ళు లేకపోతే పార్టీ లేదు, నేను లేను, ఇంకొకరు లేరు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్ అంతా కార్యకర్తలే అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. సో మన భవిష్యత్తు కోసం మనం ఖచ్చితంగా కష్టపడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ బాధ్యతను భుజాన మోసుకొని పోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎవరి కోసమో కాదు, మన కోసం తప్పకుండా కష్టపడాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తుంటూ, సో ఈ కార్యక్రమం, ఈ మేనిఫెస్టో కార్యక్రమాన్ని మనం గ్రామానికి ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిలదీయకపోయినా కనీసం అడగగలిగితే చాలు. గ్రామానికి ఒక 100 కుటుంబాలు నాకు ఇది రాలేదు అది రాలేదనో అడగగలిగితే చాలు, కొంచెం ఏమన్నా వస్తాయేమో అని చెప్పేసి మనం ఆశించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అందుకోసమే ఈ ప్రయత్నం. సో తప్పకుండా ఈ ప్రయత్నానికి మీరందరూ కూడా
రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గంలో తోడుగా ఉండండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మళ్ళీ రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారిని మనం ఈ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున, చిన్న మెజార్టీ కాదు, ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి, మనకు తోడుగా ఉన్నారు కాబట్టి, ఏ 70,000 80,000 లక్ష మెజార్టీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించి రాబోయే కాలం ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు, మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కదానికి కూడా అండగా ఉంటాము, ప్రతి ఒక్కరిని కూడా గెలిపిస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలో ఎప్పుడు కూడా ఎలక్షన్లు జరిగిన పాపానే పోలేదు. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ ఎప్పుడు జరిగిన పాపానే పోలేదు. 3 సార్లు గతంలో ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ 4 సార్లలో ఒక్కసారి కూడా స్థానిక సంస్థల ఎలక్షన్ జరిపిన పాపానే పోలేదు. ఇప్పుడు కూడా జరుపుతాడని చెప్పేసి నేనైతే అనుకోను. ఒకవేళ జరిపితే మనమేంటో సత్తా చూపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మీకు అండగా, తోడుగా, నీడగా ప్రసాద్ రెడ్డి గారు ఉంటారు అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఉద్యమం చేసిన బాధ కూడా ఎప్పుడు లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన పార్టీ ఏదైతే ఎన్టీ రామారావు గారి నుంచి గుంజుకున్నాడో, వెన్నుపోటు పొడిచి ఆ రోజు నుంచి కూడా ఎప్పుడు కూడా ఒక చిన్న ఉద్యమం కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఎప్పుడు చేయలేదు. ఆయన జీవితానికి చిన్న ఉద్యమం కూడా ఎప్పుడు చేసిన పాపాన్ని కోరేది. నిన్న 5 ఏళ్ళు కూడా 3 ఏళ్ళు ఉరివేగాలు రాలేదు. మనం ఒక్క సంవత్సరంలోనే 4 పెద్ద ఉద్యమాలు తీసుకోవడం జరిగింది. 3 ఏళ్ళు ఈ రాష్ట్రంలోనే లేడు, హైదరాబాద్లో ఉన్నాడు, ఇంకేడున్నాడో తెలియదు. ఆ 2 ఏళ్ళు లాస్ట్లో వచ్చి ఈ రకంగా ఎలక్షన్ మీటింగ్లు పెట్టి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించిన పరిస్థితి ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. సో ఖచ్చితంగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా కూడా ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా కాలం ఎగరేసుకొని మనం ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మనకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు ఒక నిబద్ధత కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే చెప్పడం జరిగిందో అన్ని నెరవేర్చిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో అటువంటి నాయకుడు మన నాయకుడు కాబట్టి, మన పార్టీ అంత పెద్ద పార్టీ కాబట్టి తప్పకుండా మనం ప్రజల దగ్గరికి కాలం ఎగరేసుకుని వెళ్ళేదానికి మనకు మాత్రమే అవకాశం ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకులకు కాదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. కానీ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున 4 మందం అనే కార్యక్రమం చూడండి, పెద్దగా అన్ని ఇచ్చేసినాడంట చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇచ్చింది పెన్షన్లు ఒక 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఆ 1000 రూపాయల పెన్షన్లలో దాదాపు ఇప్పటికే ఒక 5 లక్షల పెన్షన్లు తీసేయడం జరిగింది. ఇంకొక 5 లక్షలు తీసేసేదానికి ఇప్పుడు సర్వేలు జరుగుతున్నాయి. ఇచ్చి ఇది అక్కడ కాంపెన్సేట్ చేసే కార్యక్రమం జరుగుతుంది తప్ప వేరే ఏం లేదు. పెన్షన్లు, తల్లికి వందనం అనేది మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఇప్పుడు తల్లికి వందనం అనేది ఇనవిడిగా ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. అది ఎంతమందికి ఇచ్చినారో శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నాకు తెలిసి గొప్పగా అంటే 20-25% కంటే ఎక్కువ ఎవరికి ఇచ్చిన పాపానే పోలేదు అని చెప్పి తెలియజేస్తున్నా. దాదాపు 85 లక్షల మంది పిల్లలు ఉంటే 85 లక్షల మందిలో నువ్వు 20 లక్షల మందికో 15 లక్షల మందికో ఇచ్చి అయిపోయిందని చెప్తావా? సచివాలయం చుట్టూ తిరుగు, మళ్ళా రీఎంక్వైరీ చేస్తున్నా అని చెప్పేసి మీకు అర్హులైతే ఇస్తామని చెప్పేసి కథ చెప్పే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. ఇంకా మిగతాది అన్నీ నీకు తెలుసు. ఆడబిడ్డ నీది అని చెప్పేసి 18,000 రూపాయలు మీకు P4 అప్పచెప్పినాడంట. P4 అంటే తెలుసా తల్లి? ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్టిసిపేషన్ అంటే ఎవరో భారతదేశంలో కానీ కాకుండా విదేశాల నుంచి ఎవరో వచ్చి
మన గ్రామాలను దత్తత తీసుకోవడమో లేకపోతే మన ఇంటిని దత్తత తీసుకోవడమో తీసుకుని వాళ్ళు ఇస్తారు ఆ డబ్బులు. నిరుద్యోగులకు అందరికీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కప్ప చెప్పినాడమ్మా 3,000 రూపాయలు ఇస్తామన్నాడే, ఎంత దారుణం చూడండి, ఎంత బాగా అబద్ధాలు ఆడతాడో. ఇచ్చేసినట్టుగా దానికి వంత పాడుతూ మీడియా ఉంది కాబట్టి టీవీలు పేపర్లు దాన్ని బాగా ముందు ఇచ్చేసినారని చెప్పే కార్యక్రమం జరుగుతుంది. ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేయడం జరుగుతోంది. ప్రజలను మోసపుచ్చే కార్యక్రమం జరుగుతోంది అన్నమాట. కానీ ప్రజలకు బాగా తెలుసు, ప్రజలు విజ్ఞులు, ఖచ్చితంగా వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా చేస్తారు అని చెప్పి నేనైతే భావిస్తూ మిగతా అన్ని విషయాలు మిగతా అందరూ కూడా మాట్లాడడం జరిగింది. సో తప్పకుండా మీరందరూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారు, ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తారు అని చెప్పి తెలియజేసుకుంటూ క్యూఆర్ కోడ్ అనేది అక్కడ ఉంది. మీరు మీ సెల్ ఫోన్ బయటికి తీసి ఫోటో తీసుకునే కార్యక్రమం చేయండి, స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే మీకు అన్నీ కూడా వస్తాయి. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఏంటి, సో దానివల్ల మనకు ఎంత నష్టం జరిగింది, ఆ ఇంటికి ఎంత నష్టం జరిగింది, ఆ గ్రామానికి ఎంత నష్టం జరిగింది, ఈ నియోజకవర్గానికి ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ కూడా మనం చూసుకునే కార్యక్రమం చేయవచ్చు. సో డెఫినెట్గా మీరు ఆ ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుతూ, అదే కాకుండా నాగేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీకందరికీ లింక్ పంపించే కార్యక్రమం కూడా చేస్తారు. ఆ లింక్ ఓపెన్ చేసినా కూడా మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా మనం చదువుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది, గుర్తు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం